ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% మేమెంతో మా వాటా ఎంత అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల పేరిట బీసీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్నటికి మొన్న బీసీలకు మేము 42% జీవో ఇస్తున్నామని ఆర్డినెన్స్ జారీ చేసి ఆర్డినెన్స్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలను ప్రలోభ పెట్టి బీసీలకు మభ్యపెట్టి ఈరోజు 42% కేటాయిస్తున్నామని చెప్పేసి అది పోను ఈరోజు 27% సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో ముందుకెళ్లే క్రమంలో ఈరోజు మా వీర్నపల్లి మండలంలో 17 గ్రామాలు ఉన్నాయి. ఆ 17 గ్రామాల పరిస్థితిలో 40% పై చిలుకు మా బీసీ జనాభా ఉంది. మా 40% పై చిలుకులో ఈరోజు ఒక్కటంటే ఒక్క స్థానం కూడా ఈరోజు బీసీలకు సర్పంచ్గా ప్రాతినిధ్యం చేయడానికి అవకాశం లేకపోవడం ఈ ప్రజాప్రభుత్వంలో సిగ్గుచేట అని చెప్పేసి మేము మా వీర్నపల్లి మండల బీసీ పక్షాన, బీసీ ప్రజల పక్షాన, మా బీసీ ప్రజాప్రతినిధుల పక్షాన చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీరు ఏ కమిషన్ ఫాలో అయ్యి మీరు ఏ స్థానికంగా ఎలాంటి పరిస్థితులను మీరు గ్రహించి ఈ రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందో మాకైతే ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పేసి గ్రామాలలో ప్రజలు కానీ సగటు ఓటర్ కానీ ఈరోజు విచారం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము బీసీ సంఘాల ప్రతినిధులుగా, బీసీ సంఘాల సానుభూతి పరులుగా మేము బరాబర్ చెప్తున్నాం. ఈరోజు ఎలక్షన్లలో కూడా బైకాట్ చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. దీనికి ఇప్పటికైనా మీరు ఈ ఎలక్షన్లలో ఏదైతే ఉందో దీన్ని పునఃపరిశీలన చేయాలి, బీసీలకు ప్రాధాన్యం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము స్థానిక ప్రభుత్వానికి, ఇక్కడున్న గౌరవ మెజిస్ట్రేట్ గారికి, ఎవరైతే సంబంధిత ఎలక్షన్ అధికారులు ఉన్నారో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉందో దీన్ని రెక్టిఫికేషన్ చేసి మళ్ళీ మాకు బీసీలకు ప్రాధాన్యం కలిగే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీల పక్షాన లేకుంటే తదుపరి కార్యాచరణను మేము భవిష్యత్తులో నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది.